రెండవ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకొని మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం, పేజీ నంబర్ 229. 229 ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఏమిటా మాట? జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును. అది పొందిన వానికే గాని మరి ఎవరికి కూడా అది తెలియదు. ఆ అనుభవం, ఆ అనుభూతి పొందిన వారికే కానీ ఎవరికి అది అర్థం కాదు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళదాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఈ మాట ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మశక్తి మాకు దయచేయండి. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగా కానీ మీరు రాయించిన మాట ఈ పూట మేము చెవి గలవారముగా వినడానికి మా మనస్సును దయచేయండి. మీరు మాకేమి ఇస్తానన్నారో, మేము దాని కొరకు ఏం చేయాలో మాకు మరింత స్పష్టంగా నేర్పమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథంలో పద్మస్ దీవులో ఉన్నటువంటి యోహాను పరవాసుడై గొప్ప దర్శనాన్ని చూస్తూ దేవుని యొక్క ఆలోచనలు, సంకల్పాలన్నిటిని కూడా రాయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో దేవుడు కొన్ని సంఘాలను గురించి ఆయన హెచ్చరిస్తూ లేకపోతే ప్రోత్సహిస్తూ కొన్ని విషయాలు చెప్పాడు. అలాంటిదే ఇక్కడ ఒక సంఘాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది పెర్గమా సంఘం. ఈ పెర్గమా సంఘాల గురించి ప్రభు రాస్తున్న మాటే ఈ మాట. ఈ పెర్గమా సంఘానికి ఆత్మ చెప్పు సంగతి ఏమిటంటే, నువ్వు జయిస్తే దాచిన మన్నాను నీకు ఇస్తాను, ఒక తెల్ల రాతిని ఇస్తాను, దాని మీద పేరు కూడా, క్రొత్త పేరు కూడా నేను రాసిస్తాను. ఆ అనుభూతి నీకు తప్ప ఎవరికి తెలియదు అన్నాడు. ఎందుకు ఈ పెర్గమా సంఘానికి ఎందుకు ఆయన ఇలా రాస్తున్నాడు? ఎందుకు జయించమని చెప్తున్నాడు? వాళ్ళు జయించట్లేదా? జయించలేకపోతున్నారా? అసలు ఏం చేయించాలి? ఆయన ఏమిస్తాడు? ఇలాంటివన్నీ మనం కాసేపు ఆలోచన చేద్దాం. పెర్గమా సంఘం అంటే అది సాతానుకు ఒక సింహాసనం లాంటి ప్రాంతం. ఆ మాట మీరు 13వ వచనంలో చూడొచ్చు. చదువుతారు ఒకసారి. సాతాను సింహాసనము ఉన్న ఆ స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. చాలు. ఆ పెర్గమా అనేటువంటి ఆ ప్రాంతం, ఆ స్థలం ఎలాంటిదంట? సాతాను కాపురమున్న స్థలం లాంటిది. అంటే ఆ ప్రాంతంలో, ఆ ఊర్లో దురాత్మ శక్తులు బాగా ఎక్కువ, దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతం పెర్గమా అనే ప్రాంతం. అక్కడ మనుషులు రాజులను కూడా, చక్రవర్తులను కూడా దేవుడిగా భావించి పూజిస్తారు, ఆరాధిస్తారు. ఇక మనుషులు ఎలాంటి వాళ్ళంటే
2 పడవల మీద కాలేసి నడిచే పరిస్థితి మాట. ఇది ప్రార్థనలు, అక్కడ ఉన్న సంఘస్థులు. బయట వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేది అవసరం లేదు. ఇక్కడ వీళ్ళ గురించి మాట్లాడితే మీకు వాతావరణం ఎలాంటిదో అర్థమైపోద్ది. ఎందుకు దాన్ని సాతాన సింహాసనంతో పోల్చాడు అంటే అక్కడ జరిగే ఆకృత్యాలు, ఘోరాలు, అపవిత్రమైన కార్యక్రమాలు, అసాంఘికమైన కార్యక్రమాలు అతిగా ఉంటాయి. ఒకప్పుడు దేవుడు నోవాహు సమయంలో ఏం చూసి ఆయన బాధపడి జలప్రళయంతో ముంచేశాడు చెప్పండి? ఇలాంటి అకృత్యాలు చూసే. ఒకప్పుడు దేవుడు సొదొమ గొమొర్రా అనే జంట నగరాలు, ఇప్పుడు చెప్పాలంటే జంట నగరాలు ఎక్కడున్నాయి? సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలు. ఇలాంటి ఒక జంట నగరాలు, సొదొమ గొమొర్రా జంట నగరాలను ఆ రోజు కాల్చి బూడిద చేసేటంటే పరిస్థితులు ఎలాగే మారినాయి అక్కడ. సో ఎంత దారుణమైన వాతావరణం అక్కడ చేరుకుందో మీరు చూడండి. ఇలాంటి అసాంఘికమైన కార్యక్రమాలు. ఇలాంటి ఒక ప్రాంతంలో ఏముంది? జీవం గల దేవుని సంఘం ఉంది. అలాంటి ప్రాంతంలో ఉన్న సంఘం ఎంత బాగుండాలి, ఎంత ప్రభావితం చేయాలి, ఎంత ఆకర్షించాలి. దురదృష్టం ఏంటంటే సంఘం కూడా ఎలా ఉంది? ఈ పెర్గమాలో ఉన్న సంఘం అంటే వాళ్ళు కూడా అటు ఇటుగా 2 పడవల మీద కాలేసి వెళ్తున్నట్టుగానే ఉంది. మీకు అర్థమై ఉంటుంది. వాళ్ళు ఇటు ఉన్నారు, అటు ఉన్నారు. దేవుణ్ణి నమ్మారు, రక్షణ పొందారు, కానీ ఓ పత్తాన అలా నిలబడి లేరు. ఇంకా చెప్పాలంటే ప్రార్థనకు వస్తూనే, ఆరాధనకు వస్తూనే రక్షణ పొందిన వాళ్ళలో కూడా అక్రమ సంబంధాలు ఉన్నాయి, పాపం ఉంది, వ్యసనాలు ఉన్నాయి, వ్యభిచారం కనబడకుండా కొనసాగుతూ ఉంది. ఇంకా తిండి విషయంలో చూస్తే ఇక బయట ఏమిచ్చినా ఏది పెట్టినా అది ఇంక ఎలాంటిదైనా ఆలోచించుకుంటూ దండం పెట్టుకుని తినేసే పరిస్థితిలో ఉన్నారు. కొన్ని మీకు చెప్తాను. మీకు కొన్ని అక్కడున్న వాతావరణం గురించి నా నోటి మాటలు కాకుండా రాయబడిన వాక్యం నుంచి కొన్ని మీకు చూపిస్తాను. 14వ వచనం చదవండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా ఏం తింటున్నారు? అది భరించిన వాటన్నిటిని తింటున్నారు. సో అది తినడం అంటే మామూలుగా ఏదో తినడం కాదు. పాతయన్నీ గుర్తొచ్చి దండం పెట్టుకుని తినడం, గొంతు పిసికి చంపిని కొన్ని ఉంటాయి, రక్తం కార్చకుండా, రక్తం ఒలకకుండా గొంతు పిసికిని చంపిన అయినా సరే తినేయడం ఇలాంటిది. ఇంకా జారత్వం. ఇంకా 15వ వచనం కూడా చదవండి. 15వ వచనం. నికోలాయితు బోధలు ఉన్నాయి, వాటిని కూడా అనుసరిస్తున్నారంట. నికోలాయితు బోధలు అంటే ఆయన కూడా ఒక మంచి సేవకుడే, సంఘానికి ఒక నాయకుడే, పెద్దవాడే. కాలంటే అలాంటి ఏ బోధలు చేస్తున్నాడు అంటే కృప మనకుంది, కృప విస్తారంగా ఉంది కాబట్టి పర్లేదు, మనం ఎలాగున్నా దేవుడు పరలోకం తీసుకెళ్తాడు. పరలోకానికి తీసుకెళ్తాడు. దాని గురించి అది వేరే విషయం. ఈయన ఏం చెప్తున్నాడంటే కృప ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? పర్లేదులండి, కృప ఉందిగా కుదిరా కొద్దిగా అన్నాడు. కృప ఉందిగా సిగరెట్ వెలిగించుకుంటున్నాడు. కృప ఉందిగా ఇక అది వ్యవహారం. కొంతమందికి ఎంత అలసుగా ఉంటుందంటే క్షమిస్తాడుగా దేవుడు కాబట్టి ఏం చేస్తావు నువ్వు? క్షమిస్తాడు, కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. ఆయన క్షమించే దేవుడే, నీకోసం ప్రాణం పెట్టినవాడే, ప్రాణమే పెట్టాడు, ఎందుకు క్షమించడు అని చేస్తావా పాపం? అందుకే పౌలు తర్వాత దినాల్లో ఇవన్నీ ప్రస్తావించాడు. కృప విస్తరించిందని మీరు పాపము చేయదమనుకుంటారా? అలా కాదు. పాపం చేయడానికి దేవుడు కృపనిచ్చాడా? కాదు. దాంట్లోంచి నువ్వు రావడానికి కృపనిచ్చాడు.
నిన్ను ఇంకా ఎక్కువగా క్షమించడానికి కృపనిచ్చాడు. నువ్వు ఇంకా త్వరగా దాంట్లోంచి బయటపడడానికి నిన్ను ఇంకా ఇంకా ఎక్కువ క్షమాపణ కృప ఇచ్చాడు. ఇంత కృప వెనకాల కారణం ఏంటంటే నిన్ను వదులుకోవడం ఇష్టం లేక, అంతే. ఎంత కృప ఆయన ఇవ్వడానికి కారణం ఏంటంటే నిన్ను అనలేక, నిన్ను ఎదిరించుకోలేక, నిన్ను వదిలించుకోలేక నీకోసం ప్రాణం పెట్టాడు. నిన్ను ఎలాగైనా సంపాదించుకోవాలని కృప విస్తరింపచేశాడు. ఇది అపార్థం చేసుకున్న వాళ్ళు ఎలా బోధిస్తున్నారంటే, ఏం పర్లేదు మామూలే, ప్రార్థన చేసుకుంటే అయిపోద్ది. మీరు కొన్ని సంఘాల్లో ఇదే మీరు చూస్తున్నారు. ఎందుకు వాళ్ళు ఇంత ఏమీ మారు మనసు లేకుండా, ఏమీ మార్పు లేకుండా, ఏమాత్రం భయం లేకుండా, ఏమాత్రం కూడా కొద్దిగా కూడా అయ్యో నువ్వు దేవుడు మనం నమ్ముకున్నావు, మనం ఇలా కాదు, ఇలా ఉండకూడదన్న మనస్సాక్షి లేకుండా ఇంకా విచ్చలవిడిగా బతుకుతూ ప్రార్థన చేసుకుంటున్నారంటే వాళ్ళకి ఏం అర్థమైందంటే ఇలాంటి ఒక బోధ అర్థమైంది. ఎంత చేసేసుకున్నా వెళ్ళిపోయి క్షమాపణ అడిగితే, అక్కడికి వెళ్ళి క్షమాపణ అడిగితే దేవుడే క్షమించేస్తాడు, మళ్ళీ మామూలే అన్న ఒక రకమైన ఇలాంటి బోధ. దేవుడు అంటున్నాడు ఆ పెర్గమ సంఘంలో ఎలా ఉంది పరిస్థితి, ఇలాంటి బోధ ఉంది. ఎలా ఉన్నారు వాళ్ళు, జారత్వంతో ఉన్నారంట, అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారు. ఎలాగున్నారు వాళ్ళంటే ఇది ఏది పడితే అది తినేసే పరిస్థితిలో ఉన్నారు. ఎలాంటి మనస్సాక్షి విచారణ అనేది లేదు. ఇంకెలాంటివి చాలా చెప్పొచ్చు. నికోలాయితు లాంటి బోధలు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఆ సంఘాన్ని వదిలేసుకోవాలా, సంఘాన్ని కాపాడుకోవాలా? అప్పుడప్పుడు టీచర్స్ ఏం చేస్తారంటే పిల్లలకి, ఇదిగో ఈసారి ఎగ్జామ్స్లో మీరందరూ బాగా చదివి రాయాలి, ఎవరు బాగా రాస్తే వాళ్ళకి ఏమిస్తారు? చాక్లెట్ ఇసుకోలే, సింపుల్గా అనుకుందాం. చాక్లెట్ ఇస్తానని పిల్లలకి ఏమొస్తుంది? ఇప్పుడు కొద్దిగా ఆసక్తి పెరిగింది. హోంవర్క్ చేయగానే అరే హోంవర్క్ చేస్తారు, గబగబ రాసేస్తారు, నీకు చాక్లెట్ ఇస్తాను అంటే ఇక ఆడు ఇక చూసుకో, ఆ రాయనుడు కూడా రాస్తాడు. దేనికోసం? దేవుడు కూడా ఎలాగైనా రక్షించుకోవాలి సంఘాన్ని, ఎలాగైనా కాపాడుకోవాలి సంఘాన్ని, ఎలాగైనా వీళ్ళు మార్పు తీసుకురావాలి, ఎలాగైనా వీళ్ళు ఈ పాత స్థితి నుంచి మారాలని ఆయన విపరీతమైన ఆశ ఉండి ఆయన కూడా కొన్ని ఆఫర్లు ఇస్తున్నాడు. ఇదిగో మీరు జయించండి, మీరు జయిస్తే మీ కొరకు నేను దాచాను ఒక మన్నాను, అది ఇస్తా మీకు అన్నాడు. మీరు జయిస్తే మీకు తెల్ల రాయిస్తాను అన్నాడు. మీరు జయిస్తే ఇదిగో నీ పేరు రాస్తాను, నీకు కొత్త పేరు పెడతానన్నాడు. అప్పుడు వీళ్ళకి ఏం ఆశపడుతుంది? జయించాలని ఆశపడుతుంది. మనకు కూడా దేవుడి నుంచి ఆశీర్వాదాలు పొందాలని ఆశ ఉంటుంది. ఇదిగో దేవుడే మనకి ప్రత్యక్షమే, నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ఇలా చేస్తావా అంటే చెప్పయ్యా చేస్తాను అంటావా? అనవా? అలాగే ఏమి ఆశీర్వాదం గురించి మాట్లాడకుండా నువ్వు అలా ఉండు అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందా? కొన్నిసార్లు ఉండాలి, కానీ కొన్నిసార్లు మనకి ఏదైనా అలా చెప్తేనే దేవుడు తన పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు వదులుకోవడం ఇష్టం లేక. మన పిల్లలు మనం వదులుకుంటామా? అల్లరి చేస్తారని. మన పిల్లలు మనం వదులుకుంటామా? మాట వినపోయినా మన పిల్లలు మనం వదులుకుంటామా? చెడ్డవాళ్ళైనా వదులుకో మనం. దేవుడు ఇంకెంత మంచివాడు, ఎందుకు వదులుకుంటాడు? చూస్తేనేమో ఆయనకు బాధగా ఉంది, సంఘం చూస్తే అపవిత్రంగా ఉంది, సంఘం చూస్తే లోక సంబంధమైన వ్యసనాలతో ఉంది, సంఘం చూస్తే జాగ్రత్తలతో ఉంది, సంఘం చూస్తే పిచ్చి పిచ్చి అన్నీ ఇష్టం వచ్చినట్టుగా తిని చేసే పరిస్థితిగా ఉంది. ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు కదా, ప్రాణం పెట్టి రక్షించుకున్నవాడు వదులుకోలేకపోతున్నాడు. అందుకు వాళ్ళ మీద ఒక నేరం రాగా చెప్తూ, నాకు మీ మీద నేరం ఒకటి మోపుతున్నాను అని చెప్తూ ఆఫర్ ఇస్తున్నాడు ఆయన.
జయించండి. మీరు జయించడానికి ఆయన ప్రోత్సహిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. తిరిగి మరలా ఆశ, నూతనంగా జీవించడానికి, నూతనంగా చిగురు పుట్టడానికి ఆయన మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎలాంటి ఒక ప్రేరేపణ అంటే ఆయన అంటున్నాడు జయించువానికి. కాబట్టి మనకు అర్థమైందిగా ఏం జయించాలో సంఘానికి ఏం చెప్పాడో అర్థమైంది. ఒకవేళ మనకు కూడా దీన్ని వర్తిస్తుంది, మనం ఇంకా జయించాలా అన్న ప్రశ్న మనం వేసుకుంటే, జయించవలసింది ఇంకా ఉంది అనిపిస్తే ఇది మనం కూడా తీసుకుందాం. పెరిగి మా సంఘానికి చెప్పింది మాకెందుకు చెప్తున్నారండి అని అనుకోకుండా మనకు కూడా వర్తించేలాగా తీసుకుందాం. ఈ పూట దేవుడు మనతో మాట్లాడుతున్నాడని. చూడండి, మొదటిది జయించువానికి ఆయన ఏమి ఇస్తానన్నాడంటే దాచబడిన మన్నాను ఇస్తాను అన్నాడు. ఆయన మొదటి నుంచి ఒకటి దాచుకుంటా వస్తున్నాడు. మీరేం చెప్తారా? మొదటి నుంచి మనిషికి ఒకటి దొరకకుండా దాచుకుంటా వచ్చాడు. సరే, నేను చెప్తాను. ఏదోని తోటలో మరలా మనిషి వచ్చి తినకుండా ఒకటి దాచాడు. చెప్పండి, జీవవృక్ష ఫలములు వచ్చే చెట్టుని. ఎందుకు అసలు కంచేశాడు? ఎందుకు మరలా తోటలోకి రాకూడదని దేవుడు కోరుకున్నాడు? మరలా మనిషి వచ్చి ఏం తినేస్తాడని? జీవవృక్ష ఫలములు తింటాడేమోనని దేవదూతలు కాపలా పెట్టి తోటలోకి మళ్ళీ రాకుండా ఆయన సెక్యూరిటీ పెట్టేశాడు. ఒకటి. రెండోదిగా మనం చూస్తే అరణ్యంలో ఇజ్రాయేలు ప్రజలు ఎలా పోషింపబడ్డారు? మన్నాతో. ఎక్కడి నుంచి వచ్చింది అది? కొండ మీద కోసుకొచ్చిందా? ఎడారిలో పండిందా? ఆకాశం నుంచి వచ్చిన ఆహారం అది. మీకు కూడా తినాలందా? ఎలా ఉంటుందో అంటే, మన ఇప్పుడు వరకు భూమి మీద పండినవి తిన్నాం. ఇదేంట్రా బాబు, ఆకాశం నుంచి వస్తాయి. ఎట్టుంటుందో రుచి, ఈ గోధుమలు ఎట్టుంటాయో, లేకపోతే ఆ కొత్తిమీర గింజలు ఎట్టుంటాయో, ఆ రొట్టె ఎలా ఉంటుందో తినాలంటే ఒకరోజు మనం అందరూ తింటాం. అందరూ పరలోకంలో మనకు ఒక విందు ఉంది, అయ్యా ఆ మన్నా మాకు కూడా పెట్టమంటే ఇగో మన్న రొట్టెలే అని చెప్పి ఆయన పెడతాడు. ఆ తర్వాత దినాల్లో అరణ్యంలో వాళ్ళు ప్రయాణం అయిన తర్వాత మళ్ళీ మన్నా కురవలేదు. ఎక్కడ కురిసింది? ఎక్కడైనా లేదు. అందుకే వీళ్ళు ఏం చెప్పుకునేవారంటే, మా పితరులు ఆకాశం నుంచి కురిసిన మన్నా తిన్నారు, పరలోకపు ఆహారం తిన్నారు. కాబట్టి మీరేం బాధపడమాకండి, అక్కడికి వెళ్తే ఏం తిండి ఉండదు అనుకోమాకండి. ఉంది, పరలోకంలో కూడా మనకి ఏముంది? ఫుడ్ ఉంది, బెడ్ ఉంది, ఆదివారం గుడ్డు ఉంది, గాది చేతి కాబట్టి ఏదో చేతికి లడ్డు ఉంది, ఏమన్నా ఉన్నాయి. అక్కడ తింటా కూడా చాలా ఉన్నాయి. అక్కడ ఉండేవి అక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ మన్నాని కొంతకాలం తర్వాత ఏం చేశారో తెలుసా? వాళ్ళు దాచారు. ఎక్కడ దాచారంటే మందసంలో దాచారు. మందసంలో ఏమి ఉండేవి చెప్పండి? 10 ఆజ్ఞల పలక, ఇంకా మన్నా గల పాత్ర, ఇంకా అహరోను చిగురించిన కర్ర. ఈ 3 మందసంలో దాసేవాళ్ళు ఇప్పటికీ ఉందంట. కొన్ని వందల సంవత్సరాల ఆ మన్నా పాడవకుండా ఆ గింజలు గోధుమ గింజల్లాగా, లేకపోతే కొత్తిమీర గింజలు లాంటివి అలా ఉన్నాయి. ఎవరు తినలా. దేవుడు ఆకాశం నుండి పోషించాడు, కురిపించాడు అని గుర్తుగా అవి 3టిని మందసంలో దాశారు. వాళ్ళు తింటమే తప్ప ఎవరు తినలా. కాబట్టి ఇప్పుడు ఆయన మనకేమి ఇస్తానంటున్నాడు ఇక్కడ? జయించువానికి దాచబడిన మన్నాను భుజింపనిస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు మనకేమి ఇస్తాడు? ఒకవేళ ఆ మన్నానే మళ్ళీ మనకు వండిస్తే నేనంటాను అది పెద్ద విషయం కాదు, దానికంటే ఇంకా గొప్పది ఉంది. ఎందుకు గొప్పది అని చెప్పానంటే, యేసుప్రభు ఒకసారి ఏం చెప్తారంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 58వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 58వ వచనం. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము,
మీ పితరులు మన్నాను తిని కూడా చనిపోయారా? ఈ ఆహారం తినేవాడైతే ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఇప్పుడు అర్థమైంది ఆహారం ఏంటో. యేసుప్రభు ఏమంటారంటే, ఈ ఆహారాన్ని తినేవాడు ఎప్పుడు చచ్చిపోడు. అంటే ఈ ఆహారం తినేవాడు నరకం అనే చావుకి వెళ్ళడు, శిక్ష అనే చావుకి వెళ్ళడు, ఆ రెండవ మరణం అనేది ఉండదు. మీరు గొప్పగా చెప్తున్నారు మా పితరులు మన్నా తిన్నారని. తిన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారు? వెళ్ళిపోయారంట. శారీరకంగా చచ్చిపోయారు అనుకుంటున్నాం మనం, ఆధ్యాత్మికంగా కూడా దేవుడి మీద తిరగబడి వాళ్ళు ఆధ్యాత్మికంగా కూడా చచ్చిపోయారు. యేసుప్రభు అన్నాడు, పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నా నేనే, నన్ను తింటే మీ ఆత్మలు మీరు ఎప్పటికీ చనిపోరు, నిత్య జీవంలో నిత్యత్వంలో మీరు జీవించే ఉంటారన్నాడు. అందుకే బ్రతికి ఉండగా యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలంటే అందుకే నమ్ముకోవాలి. ఎందుకు యేసు ప్రభుని మనం భుజించాలి అంటే అందుకే భుజించాలి. ఎందుకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలంటే ఆయనే పరలోకం నుంచి దిగి వచ్చిన శ్రేష్టమైన ఆహారము మన్నా. చూడండి, అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఏమంటున్నాడంటే, జీవాహారమును నేనే. ఇంకెవ్వరు చెప్పలే మాట. మీరందరూ జీవించడానికి ఆహారము నేనే. మీకు భూమి మీద దొరికే ఆహారం అంతా బ్రతకడానికి ఆ భూమి మీద జీవితం అయితే, ఆ తర్వాత కూడా యుగ యుగాలు మీరు బ్రతకడానికి ఆహారము నేనే. ప్రతి మనిషికి ఆశ ఉంది శాశ్వత కాలం బ్రతకాలని. అది ఎలా సాధ్యమవుతుందంటే, శాశ్వత కాలం నిత్య జీవం బ్రతకాలంటే, నిత్య జీవం పొందాలంటే ఏం తినాలి అంటే నువ్వు యేసుని తినాలి, యేసు అనే ఆహారాన్ని తినాలి. అందుకే పరలోకం నుంచి నేనే జీవాహారము అని చెప్పాడు. ఎవరైనా జీవించాలి ఆ శాశ్వత కాలం అంటే అది నేనే ఆహారం అవ్వాలి, ఇంకో ఆహారం వల్ల కాదు. కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, జయించడానికి ఆయన ఏం తినిపిస్తానన్నాడు? మరుగై ఉన్న మన్నా. ఇప్పుడు మరుగై ఉన్న మన్నా పరలోకం నుంచి దిగొచ్చి మనకు అర్థమైన మన్నా. కాసేపు తర్వాత మనం కూడా ఈరోజు ఆ మన్నాని జ్ఞాపకం చేసుకుంటూ సూచనగా గుర్తుగా విందు చేయబోతున్నాం. ఒకరోజు మరలా ఆయనతోనే చక్కగా రౌండ్ టేబుల్ లాగా కూర్చొని మరలా భుజించబోతున్నాం. అది బట్టి దేవుడు మనం స్తుతించాలి. ఆయన మనతో కలిసి భోజనం చేస్తానని మాట ఇచ్చి వెళ్ళాడు. ఇప్పటికి మీరు ఇలా చేయండి, మరలా మనందరం కలుసుకొని గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకుందాం. అందరం కలిసి బ్రహ్మాండంగా ఒక పెద్ద డైనింగ్ టేబుల్ రౌండ్గా కూర్చొని కలిసి భోజనం చేద్దాం అన్నట్టు చప్పట్లు కొట్టరే. ఎంత గొప్ప అవకాశమైన. కాబట్టి మనం దాచబడిన మన్నా ఇంకేం దాచాడో అక్కడ మనకు తెలియదు, అది ఎలా ఉంటుందో ఇంకా తెలియదు, ఎలాంటి విందో తెలియదు. మొత్తానికి అది మనం ఆయనతో కలిసి భోజనం చేయబోతా ఉన్నాం. ఇప్పటికి ఆధ్యాత్మికంగా ఆయనని మనం ఆహారంగా తీసుకొని వెళుతూ ఉన్నాం. రెండవది ఆయన ఏమిస్తా అన్నాడు? జయించువానికి తెల్లని రాతినిస్తాను అన్నాడు. తెల్లని రాయి ఏంటి? తెల్లని రాయి అనగా నాకేం గుర్తొస్తుందంటే మార్బుల్ గుర్తొస్తుంది. మీకే గుర్తొస్తుందో? మరి పాలరాయి గుర్తొస్తుందా మీకు? తెల్లని రాయి అంటే నీకేం గుర్తొస్తుంది? నీకు మార్బులేనంట. ఏమో ఆ రాయి ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఆ రోజుల్లో, ఆ పాత కాలంలో ఆహ్వాన పత్రాలు, అగ్రిమెంట్ ఫామ్లు, లేకపోతే నిబంధన కాగితాలు లాంటివి లేవు. అలాంటి ఒక సర్టిఫికెట్ లాంటి ఫామ్స్ లాంటి ఆ రోజుల్లో లేని రోజులు అవి. అప్పుడు ఈ తెల్లని రాయిని 3 రకాలుగా వాడుతూ ఉండేవాళ్ళంట.
3 రకాలుగా ఉపయోగించేవాళ్ళంట. అది కూడా 3 రకాలుగానే ఉండేది. పేరుకి తెల్లరాయే కానీ దాని రూపం కూడా బహుశా వ్యత్యాసంగానే ఉండుంటుంది. ఈ 3 రకాలు ఏంటో ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది విజేతలకు అది ఇచ్చే రాయి అంట. మనకు ఆటల పోటీలు తెలుసు. మొన్న మా అమ్మాయికి గన్ షూట్లో ఇక్కడ మంగినపూడిలో పెట్టారు. తుపాకీ పేల్చింది, బాగా పేల్చిందని అక్కడ కాదు, వేరే ట్రైనింగ్ వెళ్ళారు, గుడ్లో వెళ్ళారు. మరి పామర్ వెళ్ళినప్పుడు అక్కడ గన్ షూట్, ఉయ్యూరులోన గన్ షూట్ మీకే తెలిసింది. ఆ గన్ షూట్ చేస్తే మెడల్ ఇచ్చారు మా అమ్మాయికి. మా అమ్మాయి ఇంటికి రాగానే లోపల రావట్లా, బయట నుంచి డాడీ అలా అమ్మను మమ్మీ వచ్చేది. నేను పెద్ద పట్టించుకోవాలా, ఈ పెద్ద జయించేది ఏముందని అనుకుంటాను. అలా మమ్మీ మెడల్ వస్తాయి. సో ఇప్పుడు జయించిన వాళ్ళకి అలాంటి మెడలు, లేకపోతే ఏమిస్తారు, క్రికెట్లో కప్పు ఇస్తారు. ఇవి ఎలాగిస్తారో ఆ రోజుల్లో జయించిన వాళ్లకు తెల్లని రాయి ఇచ్చేవాళ్ళంట. మరి అది ఏ స్టైల్లో ఉండేదో. నాకు ఒక ఆశ ఉంది, ఒక టీవీ ఒకటి కొని పెట్టి ఇలాంటివన్నీ చూపిస్తూ చెప్పాలని ఒక కోరిక ఉంది. దేవుడు ఆ కోరిక త్వరలో తీర్చును గాక. తెల్లని రాయి, ఆ రాయి షీల్డ్గా గిఫ్ట్ ఒక కప్పులాగా అది ఇచ్చేవాళ్ళంట. సో మనకైతే కప్పు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటాం, ఇంట్లో పెట్టుకుంటాం, అంతకుమించి దాన్ని చేసేదేం లేదు. కానీ ఆ రోజులు అంత ఈజీ కాదు. ఆ విజేతకి ఇచ్చిన తెల్లని రాయి కప్పు, దాని మీద పేరు కూడా ఉండేదంట. దానివల్ల ఏంటి ఉపయోగం అంటే, వాళ్ళు బతికినంత కాలం గవర్నమెంట్ ఫుడ్ ఊరికి తినొచ్చు, రాజభోజనం ఫ్రీగా తినొచ్చు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఫ్రీ టికెట్, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఫ్రీ భోజనం. ఇలాంటిది ఎక్కడైనా ఉన్నారా ఈ లోకంలో ఇప్పుడు? లేదా? అయితే మీకు తెలీదు. ఎంపీగా గెలిచారనుకోండి, మీరు ఎందుకనుకుని ఎంపీకి పోటీ చేస్తారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి? ఎంపీగా ఎందుకు, ఎమ్మెల్యే గెలిచినా పర్లా, మీరు బస్సు ఎక్కగానే ఎదర సీటు మీద ఏముంటుంది, ఎమ్మెల్యే ఫ్రీ టికెట్ కొట్టరానికి. ఎంపీకి అయితే ఏ ఫ్లైట్ ఎక్కినా ఫ్రీ, ఢిల్లీ వెళ్ళొచ్చు రావచ్చు ఫ్రీ. ఢిల్లీ వెళ్తే రాజభోజనం ఎప్పుడు వెళ్ళినా ఉంటుంది, ఎప్పుడు వెళ్ళినా గెస్ట్ హౌస్ ఉంటుంది. వీళ్ళు ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఫ్రీ, ఎక్కడ తినాలన్నా. ఆ రోజుల్లో అప్పుడు జయించిన వానికి అలాంటి తెల్లటి రాయి ఇచ్చేవాళ్ళు, దాని మీద పేరు ఉండేదట. ఆ షీల్డ్ వాళ్ళ దగ్గర ఉంటే, ఆ రాయి ఉంటే వాళ్ళకి ఇలాంటి ప్రభుత్వ సదుపాయాలన్నీ కూడా ఉచితంగా ఉండేవి. అందుకు ఆ రాయి ఇచ్చేవాళ్ళు. రెండోది, తెల్లని రాయి వాళ్ళు దేనికి వాడేవాళ్ళు అంటే, కోర్టులో లేకపోతే తీర్పు తీర్చే సమయంలో దోషి నిర్దోషి ఇద్దరు ఉంటారు కదా. దోషికేమో నల్లని రాయి గుర్తుగా ఇచ్చేవాళ్ళు, ఏమి నేరం ఏంటి శిక్ష అది వ్యవహారం రాసి. నిర్దోషికి తెల్లని రాయి ఇచ్చేవాళ్ళు. నిర్దోషికి ఏమి ఇచ్చేవాళ్ళు? తెల్లని రాయి, ఇతను నిర్దోషి అని. కాబట్టి జయించిన వాళ్ళకేమో ఒక రాయి ఇచ్చేవాడు. మరి మనం జయిస్తే మనకేమిస్తాడు ఆయన? మనకు కూడా రాయి వేస్తాడు. అది చక్కగా చెప్పారు. ఎక్కడుంది ఆ మాట అంటే, తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం చూస్తారు, ఒకసారి చదువుతారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. త్వరగా ఎవరు తీస్తారు చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అదే మంచి పోరాడాడు, మంచిగా జీవించాడు, అదే జై జీవితం. విశ్వాసం కాపాడుకున్నాడు, అదే జై జీవితం. అందుకు చెప్తున్నాడు, నా కోసం దేవుడు రాయి కాదు, నీతి కిరీటం. అలాగే మనం నిర్దోషిగా, ఎప్పుడైతే దేవుడి దృష్టిలో మనం నిర్దోషిగా కనపడతామో, తెల్లటి రాయిని. ఇప్పుడు సంఘానికి చెప్తున్నాడు ఇవన్నీ. ఇదిగో నువ్వు నిర్దోషిగా ఉంటే నీకు తెల్లని రాయిస్తాను. ఇప్పుడు
ఇప్పుడు నువ్వు రక్షణ పొందావు కానీ ఇంకా నీలో దోషమే నడుస్తుంది, అది పోవాలి, నువ్వు నిర్దోషిగా ఉంటే నీకు ఒక తెల్లటి రాయినిస్తా అన్నాడు. చూడండి, దానికి మనకి ఇప్పుడు ఎలాగిస్తాడంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. మనయందు నీతిమంతులుగా చేయవాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చదివింది. మన కొరకు యేసు ప్రభును పంపించాడు. ఆయన పాప శరీరాకారంగా ఆయన వచ్చాడు. ఎందుకంటే పాపములో ఉన్న మనలను నీతిమంతులుగా చేయడానికి, అంటే మనల్ని నిర్దోషులుగా చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన రానంతసేపు మనం ఎవరు చెప్పండి? ఆయనను నమ్ముకోనంతసేపు మనం ఎవరు? మన రక్షణ పొందనంత వరకు మనం ఎవరు? ఆయన మనలను ఎందుకు పిలుచుకున్నాడంటే, ఎందుకు రక్షించుకున్నాడంటే మనల్ని నిర్దోషులుగా చేయడానికి. అందుకే ఈ సూచనలు ఇస్తున్నాడు ఆయన, అందుకే ఈ సలహాలు ఇస్తున్నాడు ఆయన, అందుకే ఆయన కష్టపడుతున్నాడు మనల్ని మార్చుకోవడానికి. కాబట్టి నీకు తెల్లని రాయిని ఇస్తాను అన్న మాట వెనకాల నిన్ను నిర్దోషిగా, నీ పాపమును కడిగి నిన్ను నిర్దోషిగా నీతిమంతుడిగా నేనే మారుస్తాను అన్నాడు. చప్పట్లు కొట్టండి ఆయనకి. అందుకు మనం సహకరించాలి ఆయనకి, అందుకు మనం సహకరించాలి. మూడవదిగా మనం చూస్తే గొప్ప గొప్ప విందుకి ఆహ్వాన పత్రంగా కూడా తెల్లటి రాయిని ఇచ్చేవారంట. గొప్ప గొప్ప విందుకు ఆహ్వాన పత్రంగా తెల్ల రాయిని ఇచ్చేవాడు. అందరూ ఎవరు పడితే వాళ్ళు వెళ్తా కుదరదు, ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్తా కుదరదు. కొన్ని చోట్లయితే ఇప్పుడు మనకు అందరూ పెళ్లి కార్డులు ఇస్తారు, మన పెళ్లి కార్డులు తీసుకుని వెళ్తాము ఇంటి పెళ్ళికి. ఎందుకని? మనం వెళ్ళే పెళ్ళికి పెళ్లి కార్డులు తీసుకెళ్ళి అంత అవసరం లేదు, ఎక్కడో పోయినాలు ఉంటే అడిగి తినేసి వచ్చేస్తాం. కానీ కొన్ని పెళ్ళికి వెళ్తే స్కాన్ చేస్తారు, కార్డు అడుగుతారు, క్యూఆర్ కోడ్ అడుగుతారు, ఇంత తతంగా ఉంటుంది. ఒకసారి మేము కలెక్టర్ గారి పెళ్ళికి వెళ్ళాము. అతను కలెక్టర్. అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత సెక్యూరిటీ ఉందో అక్కడ, అంత సెక్యూరిటీ చెక్ చేసి అలా పంపించారు. ఎవరి తాలూకా ఏంటి, ఎవరు ఏంటి. సో ఆ రోజుల్లో అలాంటి ఒక గొప్ప విందుకు వెళ్ళడానికి అందరికీ కాదు అవకాశం, పర్మిషన్ ఉండాలి, ఆ సింబల్ ఏదో ఉండాలి, దానికి సంబంధించిన ఏదో ఇన్విటేషన్ సిగ్నల్ లాంటిది ఏదో ఉండాలి, ముద్ర ఉండాలి. ఆ రోజుల్లో కూడా ఇలాంటి ఒక తెల్ల రాయిని అలా ఇచ్చేవాళ్ళంట విందుకి ఆహ్వానించడానికి. గొప్ప గొప్ప విందుకు వెళ్ళడానికి అలాంటి ఒక ఆహ్వానం కావాలి. ఈ మధ్యకాలంలో అంబానీ గారి వాళ్ళ అబ్బాయి పెళ్ళి అయింది కదా, మీరు విన్నారు లేదు? వాళ్ళ బాబాయ్ వాళ్ళ చుట్టం ఎవరో నాకు కరెక్ట్గా తెలియదు. ఆయన సాధారణంగా వెళ్ళిపోయాడంటే ఆయన ఆపేశారు. ఇది సొంత రక్త సంబంధికుడిని ఆపేశారంట. ఎందుకని? ఆయన దగ్గర ఏం లేదు, మా దగ్గర పెళ్ళి అన్నట్టు వెళ్ళిపోయాడు. అదో మామూలు రాళ్ళు, అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. ఎవరికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ అన్నీ కూడా ఉన్నాయి, స్కాన్ చేస్తూ ఉన్నాయి. అప్పుడు ఎవరో వెళ్ళి నువ్వు ఇలా వెళ్తే ఎలా రా మన పరువు అని చెప్పి ఆయన తీసుకెళ్ళి మొత్తం గెటప్ మార్చి తీసుకెళ్ళారు అన్నారు. సో దాని గురించి మనకు పెద్దగా డీప్గా తెలియదు. అయితే దేవుడు మనకి ఎలాంటి ఇస్తా ఉన్నాడు, దానికి ఏంటి గుర్తు అంటే ఒకసారి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. మన ఆహ్వానం ఏంటో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. మరియు నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని రాసుకో, రాయు. ఎలాంటి ఒక పిలుపు అంటే మంది ధన్యులు అనబడినటువంటి
పిలుపు. ధన్యులు అన్నది మీకు ఏమైనా గుర్తొస్తుంది మాట? ధన్యులు అన్న మాటకి యేసుప్రభు చెప్పిన మాటలు ఏమైనా గుర్తొస్తుందా? చెప్పండి, గుర్తొస్తే. వెరీ గుడ్. నన్ను చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మేవారు ధన్యులు. నమ్మకం, నీ నమ్మకమే నీ జీవితాన్ని ధన్య జీవితంగా చేస్తుంది. ఇలాంటి ఒక ధన్యులు, ఆయన నమ్మిన ధన్యులు ఒకరోజు ఎక్కడ ఉంటారు? గొర్రె పిల్ల వివాహ మహోత్సవం విందుకి ఆహ్వానించబడిన వాళ్ళమే మనం. చెప్పండి కొట్టండి. పోతే మూడవదిగా ఆయన ఏమి ఇస్తారన్నాడంటే, ఆ రాయి మీద కొత్త పేరు ఇస్తారన్నాడు. దేవుడు ఒక పేరు ఇస్తున్నాడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుకుని వెళ్దాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనం. ఎవరు మనకు పేరు ఇచ్చేది? మనకు పేరు పెట్టేది ఎవరు? జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోయే కొత్త పేరు నీకు పెట్టబడను. దేవుడే నియమిస్తాడు ఆ పేరు, దేవుడే పెడతాడు నీకు పేరు. ఇప్పుడైతే ఎవరు పెడుతున్నారు పేరు? పాస్టర్ గారు పెడతాడు. అయ్యా ఓ పేరు పెట్టండి అయ్యా అంటే, నీ పేరేంటి? వెంకన్న. ఆ వెంకన్న అంటే ఏలియా పెట్టేయండి, కలుసుద్ది, పెట్టేయండి. ఏదో కలిసి పెట్టే పేర్లు పెట్టేది కాదు. ఎవరు పెట్టాలి? దేవుడు కూడా పెడతాడు. ఆయన పేరు పెట్టడంలో కారణం ఏంటంటే, ఆయన పేరు ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని మారుస్తుంది. పేరు మార్చడంలో గొప్పతనం ఏంటంటే వ్యక్తిత్వం మార్చుకోవడం. మనం కూడా పేర్లు పెట్టుకున్నాంలే కానీ ఆ పేర్ల వల్ల మనం ఏమో మారినట్టు చెప్తున్నాను. పేరు పెట్టడంలో ఏం లేదు. పేరు అనేది ఏం కాదు, దేవుడు పెట్టే పేరు ఒకటి ఉంది. ఆయన పేరు పెడితే ఆ మనిషిలో ఒక ప్రభావితం వస్తుంది. ఉదాహరణకు మీకు కొన్ని విషయాలు చెప్తా. అబ్రహాము అని పిలుస్తున్నాం, అంతకుముందు ఆయన పేరేంటి? అబ్రాము. మనం ఏమి పిలుస్తుంటే అబ్రహాము అంటున్నాం. ఎవరు మార్చారు? అది దేవుడు మార్చాడు. అబ్రహాం కూడా మారాడా? అబ్రహాం కూడా మారాడు. పాత జీవితానికి కొత్త జీవితానికి చాలా తేడా వచ్చింది. అలాగే యాకోబు, దేవుడు ఏం పెట్టాడు పేరు? ఇజ్రాయేలు. పేరు పెట్టిన తర్వాత అతని జీవితం ఏమైంది? మారిన జీవితం మనం చూస్తాం. అలాగే ఒక ఎవరు? సీమోను, దేవుడు ఏం చేశాడు? పేతురు అని మార్చాడు. గడ్డిపొస లాంటి పేరుని బండ రాయి లాంటి పెట్రో అన్న పేరులాగా పెట్టాడు. ఆ తర్వాత ఏమైంది? పేతురు జీవితం మారిందా? దేవుడు చేస్తాడు ఆ పని. సో ఇక్కడ మనం ఎలా పిలుచుకున్నా, మనం పిలవడానికి కొద్దిగా అభ్యంతరం లేకుండా ఉండడం కోసం మనం పేర్లు పెట్టుకుంటాం. అలా పెట్టుకున్నా మొత్తానికి జయించిన వారికి దేవుడు ఏం చేస్తాడు? అక్కడ ఒక కొత్త పేరు పెడతాడు. ఏం పేరు అది? మరి మీకేం పేరు పెడతాడు? నాకేం పేరు పెడతాడో తెలియదు. నా పేరు నమ్మకమైన దాసుడా అని పెట్టాడు అనుకో, నా పేరుకి మీరు దాసుడా పిలవాలి. బలా నమ్మకమైన దాసుడా ఆయన పిలుస్తున్నాడు చూడు అంటే, మరి చూడాలి. ఏమో నాకు ఆ పేరు పెడతాడేమో. నీకేం పేరు పెడతాడు? ఇక్కడ పేరుతో అక్కడికి వెళ్ళి వాళ్ళని పిలవమాకండి. అక్కడ ఆల్రెడీ వాళ్ళకి ఏమైపోయింది? పేరు మార్చాడు దేవుడు. అది తెలుసుకుంటాం. అక్కడికి వెళ్ళి మామూలుగా మనం వెళ్ళి పిలిస్తే వాళ్ళు పలకం. వాళ్ళకి ఏం పేరు పెట్టాడు దేవుడు అది తెలుసుకున్నాక పిలిస్తే పలుకుతారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఒక క్రొత్త పేరునైనా పెట్టేవాడుగా ఉన్నాడు. నేను ముగిస్తున్నాను. ఇదంతా ఎవరికి చెప్తున్నాడు? ఆయన పెరికిమేల ఉన్న సంఘానికి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? సంఘం పరిస్థితి ఏమీ బాగోలేదు, జాగ్రత్త ఉంది, అపవిత్రమైనటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి, మనిషి మార్పు లేదు,
రక్షణ పొందేలే కానీ 2 పడవల మీద ప్రయాణంలాగా జీవితం అయిపోయింది. దేవుడు వారిని వదిలిపెట్టుకోవడం ఇష్టం లేక, ఆ స్థలం అలాంటిది కాబట్టి, ఆ ప్రాంగణం అలాంటిది కాబట్టి, ఆ ఊరు అలాంటిది కాబట్టి, దానికి సాతాను సింహాసనం అన్న పేరు కూడా ఉంది కాబట్టి, ఇక మరి అక్కడ ఉన్న ప్రజలు కూడా అలాగే అయిపోతారు కాబట్టి, అలా అవ్వకూడదు నా పిల్లలని వారిని ఎలాగైనా కాపాడుకోవాలని ఆయన అనుకుని వారిని రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నం, మార్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. అందుకు ఆయన చిన్న పిల్లల్లాగా మనల్ని తలచి, ఒరే నువ్వు జయిస్తే నీకేమిస్తాను, నీకు దాచెను, మంచి భోజనం దాచెను, నీకు మన్నా ఇస్తానే అన్నాడు. ఇదిగో నువ్వు ఇలా జాగ్రత్తగా ఉంటే జయిస్తే నీకు తెల్లని రాతినిస్తానే, గిఫ్ట్ బహుమానం ఇస్తానన్నాడు. నువ్వు జయిస్తే వాళ్ళు నిన్ను ఏమన్నా అపార్థం చేసుకున్నా నాకు పట్టించుకోమాక, నేను నిన్ను నిర్దోషిగా చేస్తానే. ఈ లోకం నిన్ను దోషి అందనుకో, నువ్వేం బాధపడమాక, నువ్వు చెప్పినట్టుగా నేను నిర్దోషిగా చేస్తా. ఈ కోర్టులో నీకు న్యాయం జరగకపోతే నా కోర్టులో నీకు న్యాయం జరుగుతుంది. నువ్వు ఇలా చేస్తే నీకు నేను కొత్త పేరు పెడతా. అది ఎలాంటిదో తెలుసా? అది ఎక్కడికి వెళ్ళినా నువ్వు లైసెన్స్ లాగా పనిచేస్తుంది. నీకు ఎక్కడికి వెళ్ళినా పనిచేస్తుంది. చెప్పారుగా, ఆ జయించిన వాళ్ళకి రాయి మీద ఏం రాస్తారు? పేరు రాస్తే రాజభోగం. ఎక్కడికి వెళ్ళినా నీకు నేను అలా రాసి ఇస్తా. కాబట్టి సంగమా మేల్కో, సంగమా మనసు మార్చుకో, సంగమా ఆయన నీ కొరకు దాచి ఉంచినవి పొందుకో. ఆయన ఇస్తున్న ఈ ఆహ్వానాన్ని, ఆయన ఇస్తున్న ఈ పలుకుని, ఆయన ఇస్తున్న ఈ హెచ్చరికని, ఆయన ఇస్తున్న ఈ ప్రేమ సూచనలను మనసారా స్వీకరించి మనలో కూడా ఎత్తుక్కొని మనం జయించవలసినవి ఏమన్నా ఉంటే 100% దీన్ని మనసారా అంగీకరించి జయించి జయ జీవితం ద్వారా ఆయన మనకు అనుగ్రహించే ప్రతి ఈవులను మనం పొందుకుందాం. దేవుడట్టి కృప మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడి